హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చింది వీసరే నెక్స్ట్. ఇక్కడ నేను పులగము మరియు పచ్చి పులుసు చేస్తున్నాను ఇవాళ రెసిపీ. సో మనకు పులగంకి ఫస్ట్ కావాల్సింది మినపలు, విచ్ మీన్స్ పెసరపప్పు. సో ఈ పెసరపప్పు బాగా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ అంటే ఫస్ట్ మీరు వాటర్లో కడగడం అలాంటివి ఏం చేయకూడదు. డైరెక్ట్గా పెసరపప్పు తీసి రైస్ ప్రెషర్ కుక్కర్లో వేసేసి జస్ట్ దాన్ని డ్రై రోస్ట్ చేయాలి, బాగా దోరగా వేపుకోవాలి. ఆ పెసరపప్పు ఎలా వేపాలి అంటే ఇట్ మీన్స్ లైక్ రెడ్ కలర్ వచ్చేయాలి పెసరపప్పు మొత్తం. మరి మాడకూడదు, అది ఒక్కసారి మీరు చూసుకోవాలి. మాడకుండా జస్ట్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలాగా జస్ట్ ఆ కలర్ చేంజ్ అయితే చాలు. సో ఇలా కలర్ చేంజ్ అయినాక మంచిగా వేపేసుకున్న తర్వాత ఇది కాసేపు మనం తీసి పక్కన ఉంచేద్దాం. ఇది కొంచెం కూల్ డౌన్ అవ్వాలి. సో ఇది కూల్ డౌన్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. సో 1 కప్ ఆఫ్ పెసరపప్పుకి 1.5 కప్ రైస్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు, 1.5 కప్ రైస్ తీసుకున్నాను. సో రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దట్ అది ఎక్కడ ఏమంటారు లమ్స్ కానీ ఒక ఏమంటారు గడ్డల్లాగా ఫామ్ అవ్వడం అలాంటివి మిక్సప్ చేసేసుకొని వాటర్లో మంచిగా దాన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనము పెసరపప్పు వాష్ చేసుకోలేదు, బియ్యం కూడా వాష్ చేసుకోలేదు ఫస్ట్లో. సో రెండు కలిపి మంచిగా వాష్ చేసుకొని నీళ్ళు వాటర్ ఏదైతే ఉందో మొత్తం అంతా స్ట్రెయిన్ అవుట్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఒక కుక్కర్ సపరేట్గా అది వాష్ చేసుకొని పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ. సో ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, సో మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి. ఘీ అది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ నేను ఇక్కడ నాకు చిన్న పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి నేను ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ట్రస్ట్ మీ, ఈ రెసిపీకి పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. దే లవ్ దిస్ రెసిపీ. అది బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి లైక్ దే విల్ స్వాలో డైరెక్ట్లీ. కిడ్స్ లవ్ ద మోస్ట్. ఓకే, ఇక్కడ నేను పోపు వేసుకుంటున్నా. జీలకర్ర, ఆవాలు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అదర్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఓన్లీ జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు నేను ఏదైతే వాటర్ డ్రైన్ అవుట్ చేసుకున్నాను కదా, ఈ పప్పు మొత్తం ఇందులోకి వేసేసాను. మళ్ళీ మిక్స్ చేసేసిన తర్వాత నా ఐఎమ్ పోరింగ్ వాటర్. సో వాటర్ ఎలా వేసుకోవాలి అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు మీరు 1 గ్లాస్ ఉందనుకోండి, మీ మొత్తం టోటల్ రైస్ అండ్ మూంగ్ దాల్ కలిపి 1 గ్లాస్ ఉందనుకోండి, 1:2 రేషియో. మీకు బాగా మెత్తగా అయిపోవాలి కిచిడి, పులగం ఏదైనా సమ్ రైస్ కిచిడి కానీ పులగం కానీ బాగా మెత్తగా అయిపోవాలి అంటే యూ కెన్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. హియర్ ఐఎమ్ టేకింగ్ ఫర్ 2.5 గ్లాస్ హోల్ క్వాంటిటీ మొత్తం నాకు 2.5 గ్లాస్ అయ్యింది. సో దీనికి తగ్గట్టుగా నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. అండ్ ఆల్సో యాడ్ సాల్ట్ హియర్. లైక్ సాల్ట్ మీరు టేస్ట్ చేసుకొని మీరు ఎలా తింటారో దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ పసుపు ఈజ్ మ్యాండేటరీ, యూ హ్యావ్ టు పుట్ పసుపు హియర్. అండ్ నెక్స్ట్ ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes అలాగా పెట్టేసి దెన్ యూ కెన్ క్లోజ్ ద లిడ్ క్లోజ్ చేసేసేయాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత యూ సెటిల్ డౌన్, లైక్ లెట్ ఇట్ సెటిల్ డౌన్. ఒక 4-5 విజిల్స్ వచ్చాక యూ కెన్ రిలాక్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పచ్చడి కోసం అన్నట్టు నేను పల్లీలు తీసుకున్నాను, పచ్చి పులుసు. యాక్చువల్లీ నేను ఇక్కడ పులగంకి కాంబినేషన్ పచ్చి పులుసు బాగుంటుంది. సో మా ఇంట్లో మేము అదే తింటాము. ఇక్కడ నేను గ్రౌండ్ నట్స్ పల్లీలు బాగా వేయించుకుంటున్నాను. ఇవి కూడా రైట్, మంచిగా రెడ్ కలర్ రావాలి. అండ్ డోంట్ డీప్ ఫ్రై ఇట్, ఆ నల్లగా అనేది వద్దు. సో లైక్ హియర్ వైల్ ఐమ్ షోయింగ్ హియర్. సో ఇలాగా ఎలా అయితే అలాగే చేసుకోండి. అండ్ పల్లీలు కూడా కూల్ అవ్వాలి కాసేపు. కూల్ అయిన తర్వాత అయ్యో మొత్తం కింద పడిపోతున్నా, నేను చూసుకోకుండా వేసేసాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో అవంతా కూల్ డౌన్ అయిన తర్వాత మీరు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని యాడ్ సమ్ సాల్ట్ అండ్ కారం, అగైన్ పసుపు. యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్క చిన్న కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఆ పులుపు తగులుతుంటే కూడా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. హియర్ ఇక్కడ విజిల్ రావాలా వద్దా అని చూసుకుంది. విజిల్ అనేది బాగా పట్టింది కూడా వస్తుంది. అండ్ హియర్ ఇలా మీరు గ్రైండ్ చేసుకోవాలన్నమాట పచ్చడి.
లూజ్గా ఉండాలి. ఇట్ ఆ టేస్ట్ మంచిగా రైస్లోకి మిక్స్ అవుతుంది. అండ్ కొంతమంది ఈ దానికి ఏమంటారు, కొంతమంది పోపు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అది మీ ఇష్టం, ఆప్షనల్. నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు, అగైన్ ఎండుమిర్చి, మిర్చి భలే ఉన్నాయి కదా బుజ్జి బుజ్జిగా. అండ్ నెక్స్ట్ కరివేపాకు. సో ఇదంతా మిక్చర్ మీరు పోపు పెట్టేసుకోండి. అండ్ యా, దట్స్ హౌ. ఇక్కడ మీరు నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ స్కిప్, యూ కెన్ స్కిప్ దట్. చిన్న చిన్న ముక్కలు చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దట్స్ వేర్ ఇట్స్ రెడీ యాక్చువల్లీ. పచ్చి పులుసు ఈజ్ రెడీ నౌ. లెట్స్ గో టు ద పులగం నౌ. యా, పులగం ఈజ్ ఆల్సో రెడీ. వావ్, నైస్ కదా. యా, సో ఇది నేను నైట్ టైం చేశాను. వేడి వేడిగా ఈ క్లైమేట్కి మంచిగా ఉంటుందని. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై దిస్ ఆఫ్టర్నూన్ రెసిపీస్ ఆల్సో. బట్ ఎప్పుడైనా ట్రై చేసినా ట్రై టు ఈట్ ఇట్ వెరీ హాట్. అది హాట్గా ఉన్నప్పుడే తినడానికి ట్రై చేయండి. లేకపోతే మీకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా అనిపించదు. చల్లగా అయితే తినాలని కూడా అనిపించదు. ఓకే, యా, this is the end of the video. And if you want, or if you want to try this, go refer this video and you can have it a try. It's very tasty and delicious recipe. Don't forget to subscribe my channel. Thank you. See you next time. Bye bye.